ఫ్యూచర్ సిటీ నిర్మాణ విషయంలో తమ ప్రభుత్వం ఏమాత్రం వెనుకడుగు వేయదన్నారు తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. హైదరాబాద్ ను ప్రపంచానికి ఆదర్శంగా తీర్చిదిద్దనున్నట్లు చెప్పారు. దరాబాద్ నోవటెల్లో జరిగిన బిల్డర్స్ గ్రీన్ తెలంగాణ సమ్మిట్ సమావేశంలో భట్టి పాల్గొన్నారు. ఫ్యూచర్ సిటీ నిర్మాణంతో బిల్డర్స్ కు హైదరాబాద్ స్వర్గధామం కానుందని భట్టి విక్రమార్క తెలిపారు. నదిగా మార్చుకొని దాని చుట్టూ ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఏర్పాటు చేసుకుంటే హైదరాబాద్ నగరం అనేది ఒక అద్భుతమైన నగరంగా భవిష్యత్తులో కనిపిస్తుంది. కాబట్టి ఎంత ఖర్చు అయినా సరే ఈ మూసీ రిజర్వేషన్ కార్యక్రమాన్ని చేపట్టాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వం చాలా కృతనిశ్చయంతో ముందు పోతుందని చెప్పడానికి కూడా నేను సంతోషిస్తాను. అట్లాగే హైదరాబాద్ నగరం ఒకటే కాకుండా భవిష్యత్తులో కూడా మేము ఈ మధ్య తీసుకొచ్చినటువంటి గ్రీన్ ఎనర్జీ పాలసీ 2025 ఒక దశాబ్ద కాలం మాకు ఎనర్జీ పాలసీ లేదు. సో ఈ కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత న్యూ ఎనర్జీ పాలసీ తీసుకువచ్చి ఈరోజు ప్రపంచం మొత్తం ఆకర్షిస్తున్నాం. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మా శ్రీధర్ బాబు గారు ఇండస్ట్రీ ఇద్దరు దావస్ వస్తే 1,80,000 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేయడానికి హైదరాబాద్